ఎన్నికల ప్రచారంలో జగన్ సింహనాదం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై జగన్ స్పందించారు. 1000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కేసీఆర్ మీకేమైనా ఫోన్ చేసి చెప్పారా అని చంద్రబాబును నిలదీశారు. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రంలో తోడుగా ఉంటే రాష్ట్రాల హక్కులు కాపాడబడతాయని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదిస్తున్న అంశాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు తెలిపితే హర్షించకపోగా చంద్రబాబు ద్వేషించడాన్ని జగన్ తప్పుబట్టారు. చంద్రబాబు వైఖరి అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏపీ ప్రజలపై దాడులు చేస్తున్నారంటూ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు, ఆయన 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉండగా నువ్వేమైనా చూసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, లేదా కేసీఆర్ గారు ఏమైనా నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా చంద్రబాబు నేను జగన్కు 1000 కోట్లు ఇచ్చాను అని నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు లేకుండా, కనీసం నీ వయసుకు కూడా నీకు గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం నీకే చెల్లుబాటు అవుతుంది చంద్రబాబు అని చెప్తా ఉన్నాను. ఆ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం వారైనా కూడా ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి సిగ్గుమాలిన విధంగా మాట్లాడటం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకు తోడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలు కూడా జత అయితే 42 మంది ఎంపీలు ఒకే దాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తూ నిలబడితే దాని గురించి హర్షించాల్సింది పోయి దాని గురించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తామా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఓటుకు కోట్లతో దొరికిపోయాడు ఈ బాబు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు ఈ బాబు. పారిపోయి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో భావోద్వేగ తెలంగాణలో మన ప్రజలు అక్కడ ఉన్నారు అని, మన వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి కనీస జ్ఞానం కూడా లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, మళ్ళా ఆస్తులు ఏమైనా వాళ్ళు ఏమైనా లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయస్తుడు అని అంటే రాజకీయ లాభం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి మన వారికి అక్కడ ఉన్న మన వారికి అపకారం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేయడానికి, రౌడీజం చేయడానికి దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తారు. ఇక్కడేమో ఉన్న పాలకులు రెచ్చిపోతారు. ఇదే నియోజకవర్గంలో పెదమడుగూరు మండలంలో కృష్ణపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డిని 2015వ సంవత్సరంలో దారుణంగా సింగిల్ విండో కార్యాలయానికే పిలిచి గవర్నమెంట్ ఆఫీసులోనే హతమార్చిన సంగతులు ఇక్కడి ప్రజలు నాకు చెప్పినప్పుడు నిజంగా ఇటువంటి అన్యాయమైన పాలన ఈ 5 సంవత్సరాల్లో చూసినప్పుడు